హలో పీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? టెక్ న్యూస్ 2212కి అందరికీ స్వాగతం. నేనొచ్చేసాను. చాలా రోజుల తర్వాత టెక్ న్యూస్‌లోకి. ఈరోజు టెక్‌లో ఒక ముఖ్యమైన ఈవెంట్ అయితే ఉంది. అదే సామ్‌సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్. ఇందులో వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్స్, వాచెస్ ఇవి లాంచ్ చేశారు సామ్‌సంగ్ వాళ్ళు. దీనికి సంబంధించిన షార్ట్ ఫార్మాట్ వీడియో ప్రసాదాన్ని అయితే చేశారు. ఆల్రెడీ మన ఛానెల్‌లో లైవ్ అయిపోయింది షార్ట్. ఒకసారి మీరు చెక్ చేయండి. లేకపోతే ఈ వీడియో ఎండింగ్‌లో దాన్ని పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో సామ్‌సంగ్ ఏమేం ప్రొడక్ట్స్ లాంచ్ చేసిందో. ఇక నెక్స్ట్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి. వివో ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ని చాలా రోజుల తర్వాత ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయబోతుంది. దాదాపు 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ని ఇండియన్ మార్కెట్‌లో తీసుకొస్తుంది. 2019లో వివో ఎస్ వన్ ప్రో మోడల్స్‌నైతే వివో ఇండియన్ మార్కెట్‌లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఎస్ సిరీస్ రాబోతున్నట్లు వివో నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ గాదు. ఈ ఫోటో అయితే తిరుగుతూ ఉంది ఇంటర్నెట్‌లో. మాక్సిమం వివో నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో మనం చూడొచ్చు. ఇది ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో గాని, సెకండ్ వీక్‌లో గాని ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతుంది. రీసెంట్‌గా వివో X300 FE లాంచ్ చేసింది గదా! సేమ్ స్పెసిఫికేషన్స్ ఇంచుమించు దానిలాగే ఉంటాయి. కాకపోతే దానిలో జైస్ పార్ట్నర్‌షిప్ ఉంటది. దీనిలో ఉండదు. దీనిలో కొంచెం డిస్‌ప్లే పెద్దగా అయితే ఉంటది. ఫ్రంట్ కెమెరా దానిలో 50 మెగా పిక్సెల్ ఉంటే దీనిలో 32 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ 500 ఎంఏహెచ్ పెంచారు. ఇది మేజర్‌గా దానికి దీనికి డిఫరెన్స్. మేబీ ఇది ఒక 60,000 దగ్గర తీసుకురావచ్చేమో అనుకుంటున్నాను. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో. డీల్ ఆఫ్ ది డే విషయానికొస్తే వర్ల్‌పూల్ 9 కేజెస్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్. దీనిపైన ₹1000 కూపన్ ఆఫర్ వస్తుంది. ₹10,600 వరకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ పైన డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని ₹25,600 దగ్గర అయితే వస్తుంది. ఇంకా మరిన్ని ఆఫర్స్ మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌కి అయితే వచ్చేసేయండి. మంచి మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో కూడా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్‌మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రియల్‌మీ జీటీ సిరీస్ అంటే నియో సిరీస్ రియల్‌మీ నుంచి రావు అని చెప్పి రియల్‌మీ చైనా వీపీ అంటే వైస్ ప్రెసిడెంట్. ఆయన డీసీఎస్ అయితే కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్‌గా రీసెంట్‌గా రియల్‌మీ జీటీ 8 ప్రోలో రికోతో పార్ట్నర్‌షిప్ తీసుకుంది. అంటే మనకి వివో వాళ్ళు జైస్‌తో, షామీ వాళ్ళు లైకాతో ఇలా పార్ట్నర్‌షిప్ తీసుకుంటారు కదా! ఒప్పో వాళ్ళు ఇప్పుడు ఎస్ఎల్ బ్లేడ్‌తో తీసుకున్నారు. ఇలాగే రియల్‌మీ రికోతో తీసుకుంది పార్ట్నర్‌షిప్ 4 ఇయర్స్‌కి. ఫస్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు రియల్‌మీ జీటీ 8 ప్రో. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయితే వాళ్ళ పార్ట్నర్‌షిప్ మిగిలి ఉంది. ఈ పార్ట్నర్‌షిప్ ఏం చేస్తారనేది క్వెషన్ మార్క్. వన్‌ప్లస్‌ని అడిగితే వన్‌ప్లస్ తీసుకోమని చెప్తుంది ఈ పార్ట్నర్‌షిప్. ప్రస్తుతానికైతే ఆ పార్ట్నర్‌షిప్ ఏం చేస్తారో చూడాలి. ఆ పార్ట్నర్‌షిప్‌లో ఫోన్స్ రాకపోతే ఆ పార్ట్నర్‌షిప్ వేస్ట్ అయిపోయినట్టే. ఇంక వన్‌ప్లస్ పైన సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్‌లు, వీడియోస్ అయితే వస్తున్నాయి. వన్‌ప్లస్ అంతమైపోయింది అని చెప్పి. దీనిపైన వన్‌ప్లస్ రియాక్ట్ అయ్యింది. వన్‌ప్లస్ ఇండియాలో అంతం అవ్వలేదు. చాప్టర్ 1 క్లోజ్ అయింది. చాప్టర్ 2 మొదలుపెట్టబోతున్నాము. ఈ చాప్టర్ 2లో మేము ఏమేమి తీసుకురాబోతున్నామో దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ అతి త్వరలో రిలీజ్ చేస్తాము అని చెప్పి వన్‌ప్లస్ అఫీషియల్‌గా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. ఏముంది ఒప్పో ఫోన్స్ గాని, రియల్‌మీ ఫోన్స్ గాని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు. అదే చాప్టర్ 2. ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గార్మిన్ కూడా ఫిట్‌నెస్ ట్రాకర్‌లోకి అయితే అడుగుపెట్టింది. వీళ్ళు ఒక ఫిట్‌నెస్ ట్రాకర్‌ని అయితే యూఎస్‌లో లాంచ్ చేశారు. సిర్కా అంట పేరు. ఇది ₹19,500 అయితే పెట్టారు అక్కడ కరెన్సీలో. మరి ఇండియాకి తీసుకొస్తారో లేదో దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. దీనిలో కూడా మీకు హెల్త్ రిలేటెడ్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ ఫిట్‌నెస్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ కూడా తీసుకొస్తున్నాయి. నాయిస్ కూడా రీసెంట్‌గా తీసుకొచ్చింది. ₹10,000 పెట్టారది. చూద్దాం అది కూడా రివ్యూ చేద్దాం మనం. అమేజ్ ఫిట్ అయితే అసలు చిక్కట్లేదు. ఫిట్‌బిట్ ఇండియాకు ఎప్పుడు వస్తదో కూడా తెలీదు. ఫిట్‌నెస్ ట్రాకర్స్‌కి అయితే డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతా దీని దయ అనమాట. ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రాకర్స్ ఎలా అయితే ట్రెండ్ అవుతున్నాయో కీప్యాడ్ ఫోన్స్ కూడా జెన్‌జీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటికి రావాలని చెప్పి కీప్యాడ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. న్యూయార్క్‌కి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ లైట్ దీని పేరు. వీళ్ళు ఒక కీప్యాడ్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే ఇది 5జీ పైన అయితే రన్ అవుతుంది. మీరు మ్యాప్స్ చూసుకోవచ్చు. హాట్‌స్పాట్ కూడా ఆన్ చేసి మీ ల్యాప్‌టాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్‌గా కీప్యాడ్ ఫోన్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ బాగుంది చూడడానికి. ప్రైస్ కూడా బాగుంది. ₹28,000 దాకా ఉంది. అక్కడ కరెన్సీలో ఇక్కడ కన్వర్ట్ చేస్తే ₹28,000 కీప్యాడ్ ఫోన్స్. మరి బయట మార్కెట్‌లోకెళ్తే ₹1000కి వస్తది చక్కగా ఇండియాలో. సోషల్ మీడియా అడిక్షన్ నుంచి చాలా మంది బయటపడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి ప్రైవసీ డిస్‌ప్లే. వన్ యూఐ 8.5లో ఇక్కడ చూడొచ్చు. యూట్యూబ్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ఆన్ చేస్తే వన్ యూఐ 8.5లో మీకు మొత్తం అయితే కనిపిస్తుంది. రీసెంట్‌గా వన్ యూఐ 9 కొంతమందికి అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్‌లో మీకు మొత్తం డిస్‌ప్లే అంతా ప్రైవసీ అయితే అవ్వట్లేదు. ఓన్లీ యూట్యూబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌కి మాత్రమే మీకు ప్రైవసీ డిస్‌ప్లే అయితే అప్లై అవుతుంది. సో, ఈ కొత్త ఫీచర్స్ అయితే వన్ యూఐ 9లో మీరు చూస్తారు. అంటే యాప్స్‌కి తగ్గట్టు కస్టమైజేషన్ చేస్తున్నారు. ఇంకా ఫీచర్‌లు ఇంకా అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తారు ఈ ప్రైవసీ డిస్‌ప్లేని. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎక్స్.
ఐఫోన్‌లో బాగా స్మూత్‌గా ఉంటది. ఫాస్ట్‌గా ఉంటది. బట్ ఆండ్రాయిడ్ వచ్చేసరికి చెత్తగా ఉంటది అని చెప్పి ఆండ్రాయిడ్ యూజర్స్ చాలామంది మస్క్ మామకి కంప్లెయింట్ అయితే ఇచ్చారు. ఇంకా మస్క్ చాలా సీరియస్‌గా అయితే తీసుకున్నారు ఈ ఇష్యూని. ఇప్పుడు ఎక్స్ టీమ్ అయితే ఆండ్రాయిడ్‌కి ఎక్స్ యాప్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ అయితే చేయబోతుంది. ఆల్రెడీ చేసేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ మీకు అతి త్వరలో అయితే వస్తది. ఇక నుంచి ఎక్స్‌లో ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత ఎక్స్ మీకు చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా అయితే ఉంటది. మీరు ఐఫోన్‌లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు చేస్తారో ఆండ్రాయిడ్‌లో కూడా అదే ఎక్స్‌పీరియన్స్ ఉంటది అని చెప్పి ఎక్స్ అయితే చెప్తుంది. వచ్చాక చూడాలి. ఇక నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే విషయానికొస్తే గవాస్కర్ గారు ఆ గవాస్కర్ కాదు మన సబ్స్క్రైబర్ గవాస్కర్ అడిగారు. జీటీ 7కి 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే రియల్‌మీ వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. ఒకవేళ రియల్‌మీ కలర్ ఓఎస్‌తో మిక్స్ అయితే నాకు అప్డేట్స్ వస్తాయా లేదా అని చెప్పి అడుగుతున్నారు. మాక్సిమం అయితే వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయో చెప్పలేము. కొంచెం లేట్‌గా రావచ్చు. వచ్చిన తర్వాత అప్డేట్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో రావో మనం గ్యారంటీ ఇవ్వలేము. అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి క్లాడ్ వాళ్ళు మైతోస్ తయారు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వేరే కంపెనీలో ఏమైనా లోపాలుంటే అది కనిపెట్టిద్ది. సేమ్ ఇలాంటి ఒక ఏఐ మోడల్‌ని ఓపెన్ ఏఐ తయారు చేయాలనుకుంది. దీనికి సంబంధించిన కమాండ్ అయితే ఒక ఏజెంట్‌కి అయితే ఇచ్చింది. ఒక కంపెనీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేసి నాకు ఇవ్వు అని చెప్పి. అంటే ఇంటర్నెట్ యూజ్ చేయకూడదు. ఆ కంప్యూటర్‌లోనే నువ్వు సాల్వ్ చేసి నాకు ఇవ్వు అని చెప్పి ఓపెన్ ఏఐ దానికి ఒక కమాండ్ ఇచ్చింది. ఈ ఓపెన్ ఏఐ చెప్పిన కమాండ్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఇంటర్నెట్‌ని యూజ్ చేసి హగ్గింగ్ ఫేస్ అనే ఒక ప్లాట్‌ఫామ్ అయితే ఉంటది. దీనిలో ఏందంటే ఏ రిలేటెడ్ కోడింగ్ అంతా ఇక్కడ చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సర్వర్స్ అయితే ఏజెంట్ మోడ్ యాక్ట్ చేసింది. హగ్గింగ్ ఫేస్ వాళ్ళకి ఇది తెలిసి ఎవరో మా సర్వర్స్ ని యాక్ట్ చేశారని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో దానికి ఓపెన్ ఏ రియాక్ట్ అయ్యింది. ఒక చిన్న తప్పిదం వల్ల మా ఏజెంట్ మీ సర్వర్స్ ని యాక్ట్ చేసింది అని చెప్పి ఓపెన్ ఏ వాళ్ళు వాళ్ళకైతే తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఓపెన్ ఏ వాళ్ళు హగ్గింగ్ ఫేస్ వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ ని వీళ్ళు సాల్వ్ చేయబోతున్నారు. చూద్దాం ఫ్యూచర్ లో మైతోస్ కి పోటీగా ఓపెన్ ఏ వాళ్ళు ఏమైనా తీసుకొస్తారేమో. యాక్చువల్‌గా వీళ్ళు ప్రెజెంట్ జీపీటీ 5.6 ఎస్ఓఎల్ పైన వర్క్ చేస్తుంది ఓపెన్ ఏఐ. దానిలో భాగంగా ఇదంతా జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటకలో స్కూల్, హాస్పిటల్స్ చుట్టుపక్కల జంక్ ఫుడ్స్ అమ్మనివ్వము అని చెప్పి కర్ణాటక హెల్త్ వెల్ఫేర్ మినిస్టర్ ఖాదర్ గారు అయితే తెలియజేశారు. నిన్న నో జంక్ ఫుడ్ డే. ఈ సందర్భంగా ఈయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. స్కూల్ నుంచి వదులుతారు కదా, సో స్కూల్ పిల్లలు జంక్ ఫుడ్ కి వెళ్లకుండా దగ్గరలో ఈ జంక్ ఫుడ్ కి ఎడిక్ట్ అవ్వకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. నాకు ఆ కోకే కావాలని అదే తాగుతారు పిల్లలు. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది కూడా కర్ణాటకలోనే జరిగింది. ఇది కేసు ఏంటంటే నాకు కోర్టు మూవీ అయితే గుర్తొచ్చింది. పోక్సో కేసు. ఇవి మీ అందరికీ తెలిసిందే. మైనర్ అమ్మాయిల్ని కాపాడడానికి తెచ్చిన చట్టం మన ఇండియాలో. ఇలాంటి ఇన్సిడెంటే ఒక కర్ణాటకలో జరిగింది. ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టింది. అమ్మాయికి అబ్బాయి తెలుసు. అంటే ఆ స్కూల్ వాళ్ళే. అబ్బాయి ఆ ఫోటో చూసి ప్రిటీ అని చెప్పి మెసేజ్ చేశాడు అంతే. ఆ అమ్మాయి కూడా థాంక్స్ అని పెట్టింది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆ అబ్బాయి పెట్టిన కామెంట్ ఆయనకి నచ్చలేదు. అమ్మాయి మైనర్ కాబట్టి ఇప్పుడు అతని పైన అసభ్యకరంగా మా కూతురు పోస్ట్ కింద మెసేజ్ చేశాడు అని చెప్పి అతని పైన పోక్సో కేసు అయితే పెట్టాడు. అంటే నా కూతుర్ని అరెస్ట్ చేస్తున్నాడు ఇతను అని చెప్పి. ఈ కేసు కోర్టుకైతే వెళ్ళింది. అక్కడ న్యాయస్థానం అయితే అబ్బాయికే ఫేవర్ గా తీర్పు అయితే ఇచ్చింది. నెక్స్ట్ జపాన్ లో హాంటెడ్ హౌసెస్ ఉంటాయి కదా, అంటే పాడుపడ్డ బంగ్లాలు, ఇలాంటి హౌసెస్ జనాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని హాంటెడ్ హౌస్ లో సీసీ కెమెరాలు అయితే ఫిక్స్ చేస్తారు. ఆ నైట్ ఎవరొకరు వెళ్ళి అందులో ఉండాలి. ఆ నైట్ అంతా వాళ్ళు బతికి బట్ట గడితే వాళ్ళకి మార్నింగ్ రివార్డ్ ఇస్తారు. కొంచెం డబ్బులు ఇస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపిస్తారు. దయ్యాలు ఏం లేవు అందులో అనుకుంటే వాళ్ళ ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. నైట్ అంతా హౌస్ లో ఉన్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మనీ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బై ఫ్రెండ్స్.